పక్కన మరో టీచర్ గారు ఉన్నారు. టీచర్ గారు మీ పేరేంటండి? రాణి గారు. రాణి గారు మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు? నేను ప్రీ ప్రైమరీ చేస్తాను మేడం, ఎల్కేజీ. ఓకే, మరి రాణి గారు మీరు ఈరోజు మాకు ఏ వంటకం చేసి చూపించుకుంటున్నారు? పొటాటో బోండా అంటే ఆలు బోండా. ఆలు బోండా. ఓకే ఫైన్. మరి ఇదేంటి స్నాక్ ఐటమా? స్నాక్ ఈవినింగ్ స్నాక్. ఓకే, చక్కగా ఇలాంటి టైంలో మంచిగా తినచ్చు వేడి వేడిగా. ఓకే, మరి ఈ ఆలు బోండాకు కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? పచ్చిమిర్చి, మైదాపిండి, శనగపిండి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, ఉప్పు. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ వెలిగించి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రై అవ్వాలా. పచ్చిమిర్చి, ఉడకబెట్టిన పొటాటోస్ స్మాష్ చేసి వేయాలి అందులో. అది ఫ్రై అయ్యే లోపల నేను స్మాష్ చేస్తాను. ఓకే, మరి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఏంటి పొటాటో స్మాష్ చేయాలి, చేసి అందులో వేయాలి. ఓకే, మరి రాణి గారు మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ ఆర్టీసీలో చేస్తాను మేడం. ఓకే, మరి ఇక్కడ టీచర్గా మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నేను రీసెంట్గా జాయిన్ అయినాను మేడం. రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఇంతకుముందు 5 years వేరే స్కూల్లో చేశాను, మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. మరి ఎలా ఉంది ఇక్కడ ఈ స్కూల్, ఈ వాతావరణం? బాగుంది మేడం. బాగుందా? మరి మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా మీ క్లాస్లో? ఉన్నాడు మేడం, ఎవరు? సుధామా అని ఒక అబ్బాయి ఉన్నాడు. చదువుకుంటున్నారంటే మేబీ ఏదో స్పెషాలిటీ ఉండాలి. చాలా నాటీ. ఓకే, చాలా నాటీ. లైక్ మై సన్. ఓహో, ఓకే. మరి మీరు పిల్లల్ని ఎప్పుడైనా కొడుతుంటారా? కొట్టను మేడం. సీక్రెట్ ఎలింటా? లేదు లేదు, నేను కొట్టను మేడం. కొడితే కనుక అసలు టీచర్ జాబే వేస్ట్ అసలు, పిల్లల్ని కొడితే. అలా బెదిరించాలి కానీ అంతే, భయపెట్టిచ్చేసి చెప్పాలి. స్మాష్ చేసిన పొటాటో అందులో వేసేయాలి. బంగాళదుంప ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పొటాటో ఈ ఆనియన్స్ వేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలంట. ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా మేడం, ఫ్రై అయినాక కొంచెం పసుపు వేద్దాం. ఓకే, ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, చిటికెడు పసుపు వేసి కొంచెం. ఓకే, పసుపు అనేది ప్రతి వంటకాల్లో వేస్తూ ఉంటాం. నిజంగా అది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి. అవును మేడం. మీరు టీచర్ కదా, నేను ఇంకేం చెప్పవసరం లేదు మీకు. ఆబ్వియస్లీ మీరే ఇంకా మాకు నేర్పించాలి. సాల్ట్ వేసాను. సాల్ట్. ఓకే, సో మరి మీ హాబీస్ ఏంటండి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు మీరు? గరం మసాలా వేసాను మేడం. గరం మసాలా. ఓకే. హాబీస్ డ్రాయింగ్ మేడం, డ్రాయింగ్ బాగా చేస్తాను. ఓ, డ్రాయింగ్ వేస్తుంటారా? ఇంకా అంతే, ఇంకేం టైం ఉండదు మేడం. టీవీ చూడడం అంత టైం ఏం ఉండదు. పిల్లల్ని చూసుకోవడం. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? పాపనేమో 8th క్లాస్, బాబు 5th క్లాస్. బాబు 5th క్లాస్. ఏం వేస్తున్నారు? ధనియాల పొడి వేస్తాను. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు ఇప్పుడు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేశారు. ఇష్టం, పచ్చిమిర్చి వేసాను కదా. ఆఫ్ చేసేసుకోవాలండి. మ్యాక్సిమం ఇది అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని బజ్జీ పిండి, ఫస్ట్ శనగపిండి మైదా పిండిలో బజ్జీ పిండి లాగా కలుపుకొని ఇది ముంచి ఫ్రై చేయడం. ఓకే, ఇది ముంచి ఫ్రై చేయాలి. చల్లారేలోపు మరి అది కలుపుకుందామా? ఆయిల్ పెట్టుకుందాం. ఓకే. బాయిల్ శనగపిండి వేస్తున్నాను. క్రిస్పీ కోసం మైదా పిండి. శనగపిండి అంటే దీనిలో ఏమైనా మెజర్మెంట్స్ ఉన్నాయా? ఏం లేదు మేడం, అది పొటాటోది ఉంది కదా, దాన్ని చూసి దాన్ని బట్టి తీసుకోవాలి మనం పిండి. అందులో కొద్దిగా కారం వేసారా? శనగపిండి, కొద్దిగా మైదా పిండి. మైదా పిండి కొద్దిగా క్రిస్పీ కోసం అంట. కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్, అంతే. సరే, ఓకే. వాటర్ తీసుకోవాలా? బజ్జీ పిండి లాగా తట్టుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. చాలు చాలు.
ఓకే, మరి ఇందులో ఆయిల్ వేసుకోవాలి కదా, అవును. వేసేద్దామా? వేయండి. కొద్దిగా కొద్దిగా చాలు. చాలా ఆయిల్ కాగాలి కదా. అవును. మరి కాగే లోపు బ్రేక్ తీసుకుందాం. మరి ఇప్పుడు స్పైసీ కిచెన్ లో షార్ట్ బ్రేక్.